ఏంట్రా వీడు లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటోండి కొట్టావు. వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో ఏంటి ఆ గొడవ? సార్ తాగి పోలీస్ స్టేషన్ మీదే రాళ్ళేస్తున్నాడు సార్ వీడు. రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి, పేకాటగాడిని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. ఏనొకడు నాటకం తీసి వదిలేండి వాడిని. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావు సర్వీస్ లో నాకు ఛాలెంజింగ్ గా నిలిచింది ఆ కొండగడొక్కడే. అలాంటి వాడిని ఢీకొన్నావు. నాకు చాలా గర్వంగా ఉంది. సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తాను. రండ్రా. అన్ని రూమ్లు పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజు నిన్ను వేసేయాల్సిందే. మమ్మల్ని లోపలే లాక్కురండి రావండి. నాకు తెలుసురా, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. యు స్కౌండ్రల్స్. కొండారెడ్డి, కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరూ కొట్టలేదు. నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా. వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికేనని. నమస్తే అన్న. నమస్తే అన్నా. నమస్తే అన్నా. మనకొట్టే అన్నా, కొంచెం టీ తాగెళ్ళనా? అలా పట్టించుకోకుండా పోతే ఎలానా? రే అనుకోటి ఈరా అన్నా. నేను నీ మనిషినన్నా. అన్నా ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా, పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య అని ఇంట్లో పిలిచినట్టు మర్యాదగా అన్నాన్ని పిలువ. నువ్వు పదన్నా. అన్నా నువ్వు పదా. నీకెందుకు భయం? నేనున్నాను కదా. ఎవరికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి రా, చించేస్తాను. కొండగాడంట. యాడ్రా వాడు, రమ్మండ్రా వాడిని. కొండగాడంటే నాకు దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా? రేపు కలుద్దాం. అన్నా నువ్వు పోన్నా, నేను చూసుకుంటా. నేనుండా. అమ్మా లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, నా కొడుకు వచ్చిన తర్వాత తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది వినమ్మా. అన్నయ్య వచ్చాడు. నాకేం కాలేదంటున్నాను. శక్తి అన్నయ్య, శక్తి ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు. ఎవరిని పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకలా చేశావు? ఏంటమ్మా నువ్వు అనేది? నాన్ననొకడు నడి రోడ్లో అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే అయ్యో ఏం చేస్తున్నావురా నువ్వని నా చొక్కా పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వు అడగవాక? ఆపరా.
ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు ఆ? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ ఏం చచ్చిపోవచ్చు మాట్లాడేది? అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పద నాయనా. శక్తి శక్తి పిలిచావా నాన్న? కూర్చోయ్యా. పర్వాలేదు నాన్న. ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. అదృష్టం కొద్దీ అలా ఏం జరగలేదు. జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోదాం. నా మీద కోపం అనన్నా? లేదు నాన్న. సరే వెళ్ళి పడుకోయ్యా. ఓ సోసిరకసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలడిపోతుంది. సూపర్ ఫిగర్ కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా? దానికి నాకు పెళ్ళైన రోజు నుంచి. సార్ అంటే ఆవిడ మీ వైఫ్? అవును. ఏమండి? ఇలా రండి. ఏంటి? అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దుబ్బే. అందుకే దూల తీర్చుకుంటున్నాను. సరే సరే, వంకాయలు ఎంతమ్మా? ఎవడ్రా నాకు అడ్డం వచ్చేదే? ఆ? మార్కెట్ రౌడీలంటే ఏం చూస్తున్నావా? వీళ్ళేనా? వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. అయ్యో అయ్యో, నేను కాదు. నమస్కారం అన్నా. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ, ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి నా పెర్ఫార్మెన్స్. ఏంట్రా వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? ఏయ్, వదిన కావాల్సిన తీసేయండి. వదినా? అవును, ఆ. అన్న పెళ్ళం వదినే కదా. అంతే కదా? అన్నా? అవును, అన్న ఆటం బాంబ్ అణుబాంబ్ అని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు 2 కిలోలు తీసి వేసుకో. ఏయ్, చెప్పరా? ఏయ్, తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్నని ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. అదే రా. కూరగాయలకి డబ్బులు? బాబా డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే. పదవడదాం. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడ్డం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకండి ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను. ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్ళిపోవు కదా. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావలసిన వాణ్ణి. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందామంటావా? విన్నావా? నేనేం వినలా. మిస్టర్ కొండారెడ్డి, మున్నా హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్. విషయం తెలిసి కంగారు పడ్డాము. ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మావయ్య, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడొచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. ఏయ్ దివ్య. వస్తున్నాను. ఏంటమ్మా దివ్య, కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్తయ్య, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేర్ విజయలాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే.
ఇదంతా కొద్ది రోజులే. నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్. ఇవ్వండి ఇవ్వండి. సరే, సరే. నేను ఇస్తాను. సైడ్ ప్లీజ్. వినోద్ కాఫీ. థ్యాంక్స్ వదినా. బామ్మ, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు. అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా మీ తాతయ్య కూడా చెప్పేవాడు. ఆ రోజుల్లో తర్వాత వింటాను. 1 2 3 నేను Side, కంటి side, నాకు please. నేనే రాజు మంత్రి వాయిస్తా పగలు రాత్రి. కాఫీ తీసుకో. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి ఇలా చెక్కావే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్లు ఇస్తున్నావా? అవును, ఏం చేస్తున్నావు? ఇదా ఆ. ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆ. ఆయన గుడుగమ్మా. సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు. సరే ఇవ్వండి, నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. ఏమండి లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీలంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? వదినా! ఒక ఫోన్ ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ అని అడుగుతున్నావు కదా, అన్నయ్య వచ్చేసాడు. ఓ మీట్ అయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్ళి టికెట్లు తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుల్లో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ ఉండండి. తీసుకొస్తాను. నాన్నా నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాడు. ఎలవయ్యా ఎలా? అరే చెప్తాను కదా, ఫోన్ తెస్తావేటి? శక్తి, నేనే భావన మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? సార్ సార్ సార్, ఏంటి? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ సార్ శక్తి. సార్ శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? అదే వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, కూర్చో. రండి రండి, కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో, చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులా ఉన్నానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టుండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది? బాడీ ఇప్పుడు మారింది. సినిమా చూడడానికి వచ్చావా? ఏ దివ్య, నువ్వు ఈ సీటుకి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసుకుని చూడమా. నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రైట్. ప్రాణం తీస్తున్నావు. కొంచెం డౌన్ అవుతారా? ఏమండి ఏమండి, ఏంటి? అల్లుడు మీరు ఇట్రండి. బాబు, నువ్వు ఈ సీట్లోకి వస్తావా? రండి మావయ్య. హలో, కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి, కొంచెం. వినోద్, ఇలా రా. శక్తి, శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బాబు. హలో, కనపడ్డల్లా కొంచెం డౌన్ అవ్వండి. నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది?
నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా నీ పెళ్ళాన్ని ఇంకొకటి చూస్తున్నాడు.